చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మన బైక్‌లో గాని, కార్‌లో గాని వాడే పెట్రోల్, డీజిల్ ఎలా తయారవుతుందనేసి. ఈ రోజైతే తెలుసుకుందాము. దీనికైతే కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ఫార్మేషన్ అంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మొక్కలు మరియు అలాగే సూక్ష్మ జీవాలు సముద్రంలో కరిగిపోయి ఉంటాయి. అంతేకాకుండా దాన్నే మనం జీవ సముదాయము అని అంటాము. మట్టితో కానీ అలాగే ఇసుకతో కానీ కప్పబడి ఉంటుంది. హై ప్రెషర్ అలాగే టెంపరేచర్తో క్రూడ్ ఆయిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది భూమిలో. స్టెప్ 2 ఎక్స్ట్రేషన్ ప్రాసెస్. క్రూడ్ ఆయిల్ ఆయిల్ వెల్స్ నుండి పంప్ చేసి కలెక్ట్ చేస్తారు. స్టెప్ 3లో రిఫైనింగ్ ప్రాసెస్. క్రూడ్ ఆయిల్లో డిఫరెంట్ ఫ్రాక్షన్ సెపరేట్ చేస్తారు. డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా లైట్ ఫ్రాక్షన్ పెట్రోల్ కి, హెవీ ఫ్రాక్షన్ డీజిల్ కి యూస్ చేస్తారు. ఎక్స్ట్రా హెవీ ఆయిల్స్ కూడా ఉంటాయి, ఫ్యూల్ ఆయిల్స్ అలాగే బిటుమెన్. అండ్ ఈ రెండు ఏంటంటే పెయింట్ కానీ, కోటింగ్ కానీ, కెమికల్స్ కానీ, మెడిసిన్స్ కానీ యూజ్ అవుతాయి. అలాగే ఎన్నో రకాలకి యూజ్ అవుతాయి. అంతేకాకుండా స్టెప్ 4 కెమికల్ ట్రీట్మెంట్స్ అండ్ ఎడిటివ్స్. ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసిన తర్వాత ఆక్టేన్ పెట్రోల్ కి అలాగే C10 డీజిల్ లెవెల్స్ కి కరెక్ట్ చేసి చూస్తారు. అంతేకాకుండా ఇందులో కొన్ని కెమికల్స్ కూడా మిక్స్ చేస్తారు పెట్రోల్ కి అలాగే డీజిల్ కి. అండ్ అంతేకాకుండా చేసిన తర్వాత స్టెప్ 5లో స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. రిఫైన్ పెట్రోల్ అలాగే డీజిల్ ట్యాంక్ లో స్టోర్ చేసి ఫ్యూల్ స్టేషన్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఏంటంటే పెట్రోల్ ఫాస్ట్ గా బర్న్ అవుతుంది బైక్స్ లో కానీ అలాగే కార్స్ లో కానీ, స్పీడ్ అయితే ఎక్కువ. అలాగే డీజిల్ కొంచెం స్లోగా బర్న్ అవుతుంది ట్రక్స్ లో కానీ, హెవీ వెహికల్ కి. అదే కొంచెం పవర్. అండ్ ఇంతే గైస్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలా తయారవుతుంది.